హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరివి టీ కాఫీలు అయిపోయా ఫ్రెండ్స్? ఇక ఇవాళ వీడియోకి వచ్చేస్తే మొక్కజొన్న పొత్తులో మసాలా కర్రీ చేస్తున్నానండి. వీడియో చూసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మసాలా అని చెప్పాను కదండి, ఆ మసాలా కోసం ఒక పేస్ట్ చేసుకోవాలి, ఆనియన్ పేస్ట్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఒక 3 ఆనియన్స్ తీసుకొని పీసెస్ ఆల్రెడీ ఇవి బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి ఒక గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుంది. నేను ఒక 1.5 గ్లాస్ వేసాను, ఎందుకంటే ఇవి నాకు ఎందుకో పెద్దగా ఉడికినట్టు అనిపించలేదు, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. లేత పొత్తులు అయితే ఇంత వాటర్ వేయాల్సిన పని లేదు, అలానే ఫస్ట్ బాయిల్ చేయవలసిన పని కూడా లేదండి. మరొక విషయం ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను, ఇవి దేశవాళీ పొత్తులతోనే చేసుకోవాలండి. స్వీట్ కార్న్ దీనికి పనికిరాదు. ఇదిగోండి, ఇలా దగ్గరగా ఉడికిపోయినంత వరకు కూడా కర్రీని మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేయాలి గ్రేవీ. ఇంకా ఈ మాత్రం కూడా వద్దు, ఇంకా దగ్గర అయిపోవాలంటే ఇంకొంచెం సేపు మనం కర్రీని బాయిల్ చేసుకోవాలండి. సో ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతే అండి, కర్రీ చాలా సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఫేవరెట్ అయిన కర్రీ అండి ఇది. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. నాకు ఈ దేశవాళీ మొక్కజొన్న పొత్తులు దొరికే టైంలో ఖచ్చితంగా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎవరైనా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. తెలిసిన వాళ్ళు అయితే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారన్నది చెప్పండి ఫ్రెండ్స్. ఏదేమైనా కర్రీని బట్టి కర్రీ ఎలా ఉందనేది మీ కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. ఇది ఇవాళ రెసిపీ అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉన్నదన్నది కామెంట్స్లో తెలియజేయండి. ఉంటాను ఫ్రెండ్స్, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.